డిసిషన్ మేకింగ్ అనేది కేసీఆర్ గారు ఇండివిజువల్గా ఇక్కడనే తీసుకోగలుగుతారు. రేవంత్ గారు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా సరే ప్రతిసారి ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. మేజర్ డిసడ్వాంటేజ్ కదా అది. ఎందుకంటే సింపుల్, ఏడాది కాలం నుంచి 6 మంత్రి పదవులు నింపుకోలేకపోతున్నాం. అది ఎవరికి ప్రజలకు సంబంధించిన అంశం కాకపోయినా, అంటే ఎక్కువ ఫైనాన్షియల్ బర్డన్ పడేది కాకపోయినప్పటికీ ఒక డిసిషన్ మేక్ చేయలేకపోతున్నాం ఏడాది నుంచి. ఇది చాలా దాని అసమర్థత కారణం ఇంకోటి చెప్పాలన్నా నేను. రైట్. మరి 6 నెలల పాటు కేసీఆర్ కూడా మంత్రివర్గ విస్తరణ చేయలేదు కదా. అదే అంటున్నా, 6 నెలలు చేయకపోతే ప్రశ్నించినటువంటి గొంతుకలు క్రాంతి లాంటి వాళ్ళు ఇప్పుడు ఒకరు ప్రశ్నిస్తారు. అదే నా విచిత్రం, నాకు అర్థం కాదు. మేధావులు అంటోళ్ళు, చాలా మంది మేధావులు అంటోళ్ళు, అప్పుడు గతంలో మాట్లాడినటువంటి ప్రజా గొంతుకలు, ది గ్రేట్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన మా ప్రొఫెసర్ గారు కోదండరామ్ గారు అప్పుడు లెస్స మాట్లాడారు. ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. అసలు విచిత్రం అనిపిస్తుంది నాకు. ఎక్కడ పోయినాయి మొగపోయినాయి గొంతులు? అంటే ఎమ్మెల్సీ పదం కోసమేనా ఇవన్నీ అనేది నాకు అర్థం కావట్లేదు. అడగాలి కదా, ఎందుకు మాట్లాడతారు? 6 మంత్రి పదవులు ఏడాది ఖాళీగా పెడితే ఏందన్నట్టు అర్థం? ఆయన అసమర్థతకు నిదర్శనం. 28 సార్లు 30 సార్లు పోయారని మొన్న ఇచ్చారు. నేను ఇలా చూసిందే యూట్యూబ్లో. అలాగిన పోతే కనీసం రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఈయన మీద కోపంతో ఉన్నాడు. ఎందుకు కోపం? ఎందుకు మీకు తెలుసు? అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు నడవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ వెసులుబాటు, ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పంచాయతీ ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్లో వాడు ఇస్తే తీసుకునేది తప్ప 1 రూపాయి ఉండదు. బుట్క స్టేట్ పాపం దాని కాడ ఏముంటుంది. అల్టిమేట్గా ఉన్నది కర్ణాటక, తర్వాత తెలంగాణ. కర్ణాటకలో కూడా ఏమైపోయింది, శివకుమార్ గారు నాకు డిప్యూటీ సీఎం ఇచ్చిన నన్ను ఏమంటే నేను ఎందుకు సిద్ధరామయ్య గారు అడుక్కోరి, నేను ఎందుకు రూపాయి చేస్తా అది అని చెప్పేసి ఆయన కూడా కత్తెర పెట్టిండు. ఉన్న ఏకైక సోర్స్ తెలంగాణ. తెలంగాణ నుంచి రావాల్సినటువంటిది కూడా అంతకుముందుకు జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు అనుకోండి, ఆ తర్వాత వచ్చినటువంటి మన మహారాష్ట్ర ఎన్నికలకు అనుకోండి, కొంచెం ఇక సర్దే కాడికి సర్దిండు. మహారాష్ట్ర ఎన్నికలకు అనుకున్న రేంజ్ సర్దలేకపోయినట్టుంది నాకు తెలిసి. దానివల్ల ఏదో గ్యాప్ వచ్చినట్టుంది. ఇది మనం అనుకున్నట్టుగా చేస్తలేడు అనేటువంటిది గ్యాప్ వచ్చినట్టుంది. పోతే కూడా మన్మోహన్ గారి ఆ పార్థివ దగ్గర కూర్చొని కూడా ముఖం తిప్పుకున్న ఫోటో చూపిస్తలేదు, కనీసం పలకరిస్తలేడు, మాట్లాడుతున్నాడు. మొన్న రోజు ఇక్కడ ఏదో పర్యటన గ్రౌండ్స్లో కొన్ని మీటింగ్కి వస్తే కూడా ఎమ్మడిపడి పోతుంటే కూడా పెద్దగా రాహుల్ గాంధీ గారు ఏదో రేవంత్ గారికి రెస్పాండ్ ఇచ్చడం కనపడలే అక్కడ ఉన్న వాతావరణం. ఓకే, దాని కారణాలు ఇట్లాంటివి ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా మనకు తెలియదు. ఓకే, గమ్మతి విషయాలు వినపడుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ కదా, ఏమో శాసన మండలి నుంచి తొందరలోనే 6 నెలల్లో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తారంట అని చెప్పి ఒక తెలిసిన మిత్రుడు నీలాంటి ఒక ఆయన అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ కదా, ఏమైనా జరగవచ్చు, మనం ఎట్లా ఊహిస్తాం? మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా, కావాలని అనుకుంటారా? తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి కాకుండా ఇంకో ముఖ్యమంత్రి రావాలని అనుకుంటారా? రేవంత్ రెడ్డి గారు కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కేసీఆర్ ఎందుకు వస్తారు ఇప్పుడు? అంటే వాళ్ళ దాంట్లో మారు, అది ఇంటర్నల్ పార్టీ కదా, మనం ఎట్లా డిసైడ్ చేస్తాం, మనకేం సంబంధం? పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మనం ఎట్లా. నాకు అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండాలి, తెలంగాణ బాగుండాలి. రైట్. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిస్తే గాదర్ కిషోర్ మంత్రివర్గ స్థానంలో ఉంటుండేనా? 2014 మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిసెంబర్ 29వ తారీఖు నాడు కేసీఆర్ గారు, నేను నా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. నేను చౌటుపల్లి పక్కన ఉంటుంది రెసిడెన్షియల్ స్కూల్. ఆ స్కూల్లో డాయస్ మీద ఏదో ప్రోగ్రామ్కి పోయాను, నేను సొంత స్కూల్ ఏదో పిలిస్తే డాయస్ మీద ఉన్నప్పుడు కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి, నీకు పార్లమెంటరీ సెక్రటరీ ఇస్తున్నారా అని చెప్పాను. అప్పుడు వాస్తవంగా నాకు పార్లమెంటరీ సెక్రటరీ అంటే ఏందో కూడా తెలియదు. సరే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్, అంటే మంచిగా చేసుకోబెట్టా, నీకు లైఫ్ ఉంది చెప్పిన తర్వాత పోయి కలుస్తాం కదా. కలిసినాక చెప్పాను, పార్లమెంటరీ సెక్రటరీ జనరల్గా దేనికి వాడతారంటే ఫ్యూచర్లో మంత్రులుగా అవకాశం ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది, మీకు ఏదైనా ఒక శాఖ కేటాయిస్తాం, వాళ్ళకి మీరు డిప్యూటీ మంత్రి లాగా ఉంటారు, అదొకటి పెట్టినామని చెప్పి ఒక 6గురికి అప్పుడు అవకాశం ఇచ్చారు. సరే, ఓ మహానుభావుడు అప్పుడు కోట్ల కేసేసి ఆయన కళ్ళ ముందల పిల్లగాళ్ళని బుగ్గ కారు పెట్టుకొని తిరుగుడేంది, మేము ఇంత పెద్ద వాళ్ళ మా ముందర విడిదిరుతారా అని చెప్పేసి, సరే వాళ్ళకి ఎందుకో కన్ను గుట్టి మా మీద కోట్ల కేసేసి, ఎవరాళ్ళు ఇప్పుడు శాసనమండలి చైర్మన్ ఇంకోరు, అప్పుడు నాకున్న బుగ్గ కారు ఉడవికి ఇచ్చిండు, తర్వాత వచ్చి బుద్ధిమంతులు లేక మా పార్టీలోనే చేరిండు. అవి పోగానే మళ్ళీ తెల్లారుతాలకి ఇప్పుడు మళ్ళీ కొడుకు నౌకరు కావాలని చెప్పి నౌకరుతో అడుకొని పోయి మళ్ళీ అలా చేరండి. సరే, ఆయన గురించి మేము ఎంత తక్కువ మనిషినే కన్సిడర్ చేయం మేము, కానీ నిలువెల్ల విషం. ఇక అందరూ ఏమంటారు, కొరికితే వస్తారు, ఇట్లా కాటేసి వస్తారంటారు, నాకుతే చచ్చిపోతారు, అంత విషయం ఉంటుంది ఆ మనిషి, వదిలేసి ఓర్చుకోలేడు. సరే, ఆ రోజు ఏదో చేశారు. అంటే 2014లో డిసెంబర్ 29 నాడు నాకు కేటాయించినటువంటి పార్లమెంటరీ సెక్రటరీలో నేను బుగ్గ కారు పెట్టుకొని క్యాబినెట్ ర్యాంకు, ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారి తర్వాత జిల్లాలో నాదే ప్రోటోకాల్ రిటర్న్కి ఇచ్చారు, అది అఫీషియల్ ఆర్డర్. ఓకే, వారు అటెండ్ చేయలేనటువంటి చాలా ప్రోగ్రాంలకు నేనే లైక్ మినిస్టర్గా అటెండ్ చేసిన. అంటే బుగ్గకారు ఉంటుండే, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు కదా. అల్టిమేట్గా ఎస్కార్డ్ పర్మనెంట్ ఉంటుండే, ఇంటికాడ గార్డ్ ఉంటుండే. అప్పుడు నేను నల్గొండనే ఉండదు, ఇంకా అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ కాలే నేను. ఓకే, ఫస్ట్ టర్మ్ అంతా అప్పుడే కొత్తగా పెళ్ళి పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కదా అని నా టర్మ్ అంతా అక్కడే ఉన్నాం. అక్కడ ఇంటి దగ్గర గార్డ్ ఉంటుండే. అట్లా మంత్రిగా బుగ్గ కారు పెట్టుకొని తిరిగేటువంటి అవకాశం నాకే దొరికింది. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ఇప్పుడు బుగ్గ కారు లేవు కదా, ఇప్పుడు మళ్ళీ మంత్రి అంటే బుగ్గ కారు ఉండదు, కానీ బుగ్గ కారులో కూడా తిరిగే అవకాశం నాకు దొరికింది. అంటే ఆల్రెడీ నేను మంత్రిని అయిపోయినా,
అలా కొత్తగా మంత్రి అనేది ఏమీ లేదు. ఉమ్. ఏదైనా కావాలని కోరుకోవడం తప్పు లేదు, కావాలని పంచాయతీ చేసుడు లేదు, ఇస్తా అంటే వద్దనేది లేదు.